దౌర్జన్యానికి దిగిన దురదనానికి దగ్యం చేసి తీరకపోతే మన్యానికి మనగడే లేదు. నిత్యం చచ్చే కన్నా వీరుడిగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిష్ నమ్మశకులపై తిరుగుబాటు, పరపైన ప్రభుత్వంపై విప్లవం, ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల కొన ఊపిరిన్నంత వరకు బ్రిటిష్ గతులు మడులు లేకుండా చేయగలదు. 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర పోటాన్ని స్వలిపిన ఝాన్సీ లక్ష్మీబాయి మనకు ఒక విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నరాలు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. మల్లు ఘట్టం పదలు ఆశేషమన్న సూర్యులారా, కథలండి కథలానికి ఏమి తిరుగుతాడు ఇంతని రాక్షసమా? రాజీకని రప్పించి మరపరింగులతో మారనాజలతో స్వాగతం ఇస్తావా? చీ నీచుడా, నేనా బందిపోటును? దేశం కాని దేశంలో పుట్టి దేశం కాని దేశంలో పెట్టి దేశాలు కొల్లగొట్టి గజపల్లి కోటను వీరురా నేనంటావా? కొడితే 7 కుంభస్థలాన్ని కొట్టాలన్న తెలుగు జాతి బిడ్డనిరా. ఆకాశం తాగినా నగం ఢీకొన్నా మరపెరిగే పేలగల తెలుగు జాతి రానది. ఖబర్దారు తఫ్ఫర్.